హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. చాలా ఫ్లవర్స్ విప్పినాయి. చిన్న ప్లాంట్ ఇది. ఇలా ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంచితే వీటికి కూడా చక్కగా సీడ్స్ వచ్చేస్తాయి. అవి ఎప్పటికప్పుడే కటింగ్ చేస్తూ ఉండాలి, లేకపోతే చెట్టు ఎండిపోతూ ఉంటుంది. ఇవి 2 days అయినా ఉంటాయి. చాలా బాగుంటాయి కలర్ఫుల్గా. బయట అవటం వల్ల డస్ట్ బాగా పడింది మొక్కలకి. నైట్ అయితే వర్షం పడింది లైట్గా, ఇంకా డస్ట్ పోలేదు. పెద్ద వర్షం అయితే ఈ డస్ట్ అంతా పోయిద్ది. ఈరోజైతే పారిజాతం ఫ్లవర్స్ చాలా పూసినాయి. ఎర్లీ మార్నింగ్ తీశాను. ఇంకా కాసేపటికి ఈ ఫ్లవర్స్ అన్నీ కింద పడిపోతూ ఉంటాయి. ఇలా చెట్టుకున్నప్పుడు చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. ఈ కొమ్మకైతే ఫ్లవర్స్ అయిపోయి మళ్ళీ ఫుల్గా సీడ్స్ రెడీ అవుతూ ఉన్నాయి. డైలీ కొత్త ఫ్లవర్స్ కొత్త కొమ్మకి ఇంకా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కార్తీక మాసం కదా, ఫుల్గా వచ్చేస్తాయి ఫ్లవర్స్ ఇవి. ఈ పారిజాతం ఫ్లవర్స్ కార్తీక మాసం ఫ్లవర్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కార్తీక మాసంలోనే ఈ చెట్లు ఎక్కడున్నా సరే ఫుల్గా చెట్టు నిండా ఫ్లవర్స్తో చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ అయితే చాలా అందంగా ఉంటాయి ఇవి. ఇక్కడైతే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇక్కడైతే కొత్తగా వచ్చినాయి. ఈ కొమ్మకి ఎంత బాగున్నాయో. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. 5 రూపీస్ కాయిన్స్ ఈరోజు దీపావళికి దేవుడికి దండలాగా వేయటానికి ఎంత బాగా వచ్చినాయో. అన్నీ ఒకే కలర్లో, ఆ కలర్ కూడా గోల్డ్ కలర్లో ఉన్నాయి. మొత్తం ఒకే సైజులో కొత్త కాయిన్స్. ఈరోజైతే ఒక ప్లాస్టర్తో, వైట్ ప్లాస్టర్తో అసలు అంటించినట్టే లేకుండా 5 రూపీస్ కాయిన్స్ అన్నీ చక్కగా ఒకే లైన్లో పెట్టేసి అంటిస్తే ఒక దేవుడికి ఒక దండలాగా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు పెడుతున్నాను, అవి చూపిస్తున్నాను. ఎప్పుడు నోట్సే కదా దేవుడికి దండలా వేస్తూ ఉంటాము. ఇలా కాయిన్స్ కూడా చక్కగా చిన్న ప్లాస్టర్ ముక్కతో అన్నీ చక్కగా వరుసనే జాయింట్ చేస్తూ ఎంత బాగున్నాయో. ఒక దండలాగా బాగా వచ్చినాయి. కాయిన్స్ కూడా మొత్తం ఒకే కలర్ దొరికినాయి, కొత్తవి. అలా 2-3 దండల్లాగా ఎంత బాగా సెట్ చేసామో, చాలా బాగున్నాయి. ఇప్పుడు అవి చూపిస్తాను. దేవుడికి అలా దండల్లాగా వేసేస్తాను ఈరోజు దీపావళికి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా చాలా తీసుకున్నాను. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, అవి గుమ్మానికి పెట్టేశాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇంటి దగ్గర ముందు గేటుకి పెట్టడానికని తీసుకున్నాను. 2 గేట్లకి ఫుల్గా పెట్టేస్తాను. దీపావళికి ఎప్పుడు అలాగే ఎక్కువ తీసుకుంటాను ఫ్లవర్స్. ఇగోండి ఇలా అన్నీ ఒకే కలర్లో, కలర్ కూడా గోల్డ్ కలర్ లాగా ఉన్నాయి. కొంచెం కొత్తవి కదా, మొత్తం ఒకే కలర్లో సేమ్ సైజులో చాలా బాగున్నాయి. ఒకటేమో పెద్దగా పెట్టాము ఇలా ప్లాస్టర్తో. చూడండి ఎంత బాగా దండలాగా, కాయిన్స్ కూడా ఇలా దండలా వేయొచ్చా అన్నట్టు ఇలా కాయిన్స్ని కూడా అంటించుకుని దేవుడికి దండలాగా వేసుకోవచ్చు. అసలు అంటించినట్టే తెలియట్లేదు, అంత బాగున్నాయి. గోల్డ్ కాయిన్స్ కూడా ఇలాగూ ఏమైనా గొలుసులు, దండలు ఇలా చేయించుకుంటాం కదా. ఇప్పుడైతే వర్క్లు కూడా ఎక్కువగా వేస్తున్నారు కదా గోల్డ్ కలర్లో. కొన్ని ఆర్టిఫిషియల్గా కూడా శారీస్కి, బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి ఇలా కూడా కొన్ని సెట్ చేస్తూ ఉంటారు. అవైతే గమ్, ప్లాస్టిక్ అలా ఏ ఒకటి పెడుతూ ఉంటారు, కుడతారు. కొన్ని అయితే చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయి. వీటికి ఏ హోల్స్ ఉండవు కదా. చక్కగా ఎంత గట్టిగా ఎంత బాగుంటాయి. లక్ష్మీదేవి 5 రూపీస్ కాయిన్స్ ఇవి మొత్తం.
ఒక ప్లెయిన్ ప్లాస్టర్ ఉంటే చాలు, ఇలా దండల్లాగా రెడీ చేసుకుని దేవుడికి కాయిన్స్ డబ్బులు దండలుగా వేసేసుకోవచ్చు. ఈరోజు నేను దీపావళికి ఇలా దేవుడికి ఇలా కాయిన్స్తో దండలాగా చేసి వేస్తున్నాను. ఈవినింగ్ టైంలో పూజ చేస్తాను. ఫోర్కి 5కి అలా దేవుడికి అయితే అలంకరించేస్తాను. ఈ దేవుడి కాయిన్స్ ఇవి, లక్ష్మీదేవి. వెయిట్ కూడా ఉన్నాయి, అన్నీ సేమ్గా ఉన్నాయి, బరువు కూడా ఉన్నాయి. అయినా కానీ ప్లాస్టర్ చక్కగా ఆగింది. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా ఈరోజు చాలానే ఉన్నాయి. ఇంకా అవన్నీ కింద పోసేసాను. మొత్తం గుచ్చేసేయాలి. ఈ వర్షానికి కొన్ని అయితే కుళ్ళిపోయినట్టు అయినాయి. కొన్నప్పటికీ అవి కవర్లో మధ్యలో ఉండేసరికి చూసుకోలేదు. వాళ్ళు ఇంకా కవర్లుగా అమ్మేశారు. కిలో లెక్కనే ఇస్తారు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. చాలా వరకు మిడిల్లో కుళ్ళిపోయి ఉన్నాయి. మొత్తం కింద పోసేస్తున్నాను. టూ కలర్స్తో కొన్ని పెద్ద పెద్ద ఫ్లవర్స్, కొన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ కుళ్ళిపోయినవన్నీ ఇంకా ఏరేస్తాను నేను, అన్నీ తీసేస్తాను. కంపోస్ట్ తయారు చేస్తున్నాను. కిచెన్ వేస్ట్ ఒక బకెట్ పెట్టాను టెరెస్ పైన, ఎండ తగిలే చోట. ఇంకా అందులో వేసేస్తాను. మంచిగా ఉన్నవరికి కొన్ని దండల్లాగా గుచ్చేసుకుంటాను. ఇవి త్వరగా 1 డేలో వడిలిపోవు, నిండుగా ఉంటాయి. అలంకరణకి ఎక్కువగా యూజ్ చేస్తారు. బంతి పువ్వులు పూజలకు ఎక్కువగా యూజ్ చేయరు, ఇలా అలంకరణకే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు కదా, అక్కడ కూడా చాలా బాగా ఇప్పుడు కొంటూ ఉంటారు. బాగా అలంకరిస్తారు ఈ బంతి పువ్వులతో, చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటారు. త్వరగా వడిలిపోకుండా ఉంటాయి ఇవి. ఇలా ముదిరిపోయినవి ఏదైనా పెద్ద బంతి పువ్వు ఓపెన్ చేసి వేసుకోవచ్చు. మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ సీడ్స్ కొంచెం బ్లాక్గా ఉండాలి. చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. కొన్ని ఫ్లవర్స్ అయితే తాజాగా ఉన్నాయి, కొన్ని ఏమో వడిలిపోయినాయి, కొన్ని ఏమో కుళ్ళిపోయినాయి. ఆ కుళ్ళిపోయినవన్నీ తీసేస్తాను, వర్షాలకి ఖరాబ్ అయినాయి. చిన్న చిన్న గ్రీన్ కలర్ పురుగులు కూడా ఉంటాయి వీటిల్లో. ఈ ఫ్లవర్స్ కొన్ని కెమికల్స్ లాంటి స్మెల్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. హ్యాండ్ వాష్ చేసుకోవాలి. కొంచెం ఫ్లవర్స్ పిప్పొడికి దూరంగానే ఉండాలి. గార్డెన్ బాగుంటుంది ఈ ఫ్లవర్స్ ఉంటే. కొన్ని క్రిములు కూడా రాకుండా ఉంటాయి ఈ స్మెల్కి, ఈ మొక్క ఉంటే గార్డెన్లో. కొన్ని దురదలు వచ్చినప్పుడు కూడా ఈ లీవ్స్ని నలిపేసి యూజ్ చేస్తూ ఉంటారు. లీవ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్నప్పుడైతే అసలు ఎక్కువగా ఇవే ఉండేవి. గోరింటాకు పెట్టుకోవాలన్నా ఈ లీవ్సే పెట్టుకుని గోరింటాకు పెట్టేసుకునేవాళ్ళం. గోరింటాకు అంతా తీసేసినాక ఆ లీవ్స్ అంత లెక్క తెల్లగా నీట్గా ఉండేది. అది ఒక డిజైన్ లాగా చాలా బాగుంటాయి. అంత ఫ్రెష్గా అయితే లేవు ఈసారి. ఇక్కడ చూడండి, రబ్బర్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి కానీ రియల్ అనేవి. కలర్ అలా వచ్చింది. అన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్గా ఎక్కువగా ఉన్నాయి కదా, వాటికి కూడా ఇలా కలర్స్ వేసేసి ప్లాస్టిక్ పువ్వుల్ని అవే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. గుమ్మాలకి పెడుతూ ఉంటారు, ఫంక్షన్స్కి పెడుతూ అలంకరిస్తూ ఉంటారు. ఒక ఫ్లవర్ అయితే ఇలా ఓపెన్ అయింది. ఇలా జల్లేస్తూ ఉన్నాను.